కొండాయిపల్ల ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కొండాయిపల్ల ఆధ్వర్యంలో మనకు పెద్దరాముల నెలము సందర్భంగా అక్కడ వినాయక చవితి సందర్భంగా మన పూర్ణచంద్రరావు ప్రసాద్ మామ కానీ హర్షవర్ధన్ కానీ నాగేంద్ర శ్రీను మామ కొత్త నాయుడు వీళ్ళందరి ఆధ్వర్యంలో శంకర్ అంటే మా పెద్దలంతా వీళ్ళంతా అందరూ కలిసి మేము ఒక వినాయక చవితి ఒక పండుగ వాతావరణంలో మాత్రమే అంటే మాకు వినాయకుడితో భక్తితో పాటు భక్తి శ్రద్ధలతో పాటు మేమందరము ఒకటి అని ఒక ఉద్దేశంతో మేము ఈరోజు వినాయక చవితి ఈరోజు జరిపించుకుంటూ 5వ రోజైన ఈరోజు ఆదివారం మేము నిమజ్జనానికి స్టార్ట్ చేశాము. కావున ప్రతి ఒక్కరూ అంటే కొండాయిపల్లిలో ఉండే మా వాళ్ళంతా తమ వాళ్ళంతా కలిసి మొత్తం అంటే కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి వచ్చారు. ఈరోజు మేము అత్యంత ఆనందకరంగా దగ్గర ఇప్పటికి 10 సంవత్సరాలు అయ్యి మాకు వినాయక చవితి నాకైతే నాకు తెలిసి 10 సంవత్సరాలు నేను 13 అంటున్నారు. 13 సంవత్సరాలు నేను ఎప్పుడే కానీ ఇంత అంగరంగ వైభవంగా చూడలేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం కూడా ఇలాగే జరిపించుకుంటాము. అలాగే మన శివరాత్రి, శ్రీరామనవమి, పూలరమ్మ జాతర ఇలాగే వినాయక చవితి కూడా మాలో ఒక భాగం. అది కూడా ఒక భాగంగా మేము భావించి మేము దాన్ని చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటాము. అలాగే వీళ్ళందరికీ ఈరోజు కష్టపడి ఆడ నిలబడి 5 రోజులైనా 3 రోజులైనా పర్లేదంటే 5 రోజులైనా మనం పెట్టాలి. దాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించుకోవాలి. కులమతాలకు అతీతంగా అందరం కలిసి రావాలనే ఉద్దేశంతో మనకు జరిపించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పూర్ణచంద్రరావు కానీ మన కానీ సినిమా కానీ మన హర్ష కానీ కార్పొరేటర్ నాగేంద్ర ఇక్కడ లేరు. ఆయన యూఎస్లో ఉన్నా కూడా ఆయన ఎప్పుడన్నా కూడా రోజు రైతు పర్యవేక్షించుకుంటూ ఏం జరుగుతుంది ఎక్కడ ఏందనే విషయంలో అన్ని పర్యవేక్షించుకుంటూ అలాగే మీడియా మిత్రులు మీకు పోలీసు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇలా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది కాదు ఏ విషయం వస్తాను 5 ఏళ్ళు చూస్తాను.